कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఒకవైపు సరిహద్దుల్లో కవ్విస్తూనే యుద్ధానికి దిగుతామంటూ హెచ్చరిస్తూనే మరోవైపు శాంతి చర్చలకు సిద్ధము అంటూ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తూ ఉన్నారు సార్. మోదీ ఆల్రెడీ చెప్పారు కదా సార్, చర్చలు అంటూ పాకిస్తాన్తో జరిగితే అది పీఓకే మీద ఉగ్రవాదం మీద మాత్రమేనని చెప్పి. సో ఏం జరగవచ్చు సార్ శాంతి చర్చలు? అసలు చర్చలు ఎవరితో జరపాలి పాకిస్తాన్లో? ఎవడు అధికారంలో ఉన్నాడు? ఎవరికి పవర్ ఉంది? షహబాజ్ షరీఫ్ పవర్ ఉందా చర్చిద్దామంటే? షహబాజ్ షరీఫ్ అసలు పాపులర్ లెజిటిమసీ కూడా లేడు. ఆయన రిగ్డ్ ఎలక్షన్స్లో ఆర్మీ రిగ్గింగ్ చేస్తే గెలిచాడు. సో ఆయన పార్టీ, ఆయన మిత్రపక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కన్నా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉంటే తహరీక్ ఇన్సాఫ్ను నిషేధిస్తే ఆయన పార్టీ వారు ఇండిపెండెంట్గా పోటీ చేసి 100 సీట్లు గెలుచుకున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఏమున్నది? ఇది మనము అసలు ఫస్ట్ ఈ సమయంలో చర్చలు జరపడం అనేది క్వశ్చనే ఉత్పన్నం కాదు. ఒకవేళ ఉత్పన్నమైంది అనుకుందాం, ఎవరితో మాట్లాడాలి మనం? ఎవడు పెద్ద మీ దేశానికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ పాకిస్తాన్? ఎవరితో మాట్లాడితే పని అవుతుంది? ఈ అంత గందరగోళ కంట్రీ కదా. ఇవాళ షహబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. రేపు పొద్దున ఆర్మీ అతను తీసిపడేస్తే మళ్ళీ ఎవరిని పెడుతుందో తెలియదు. అసీం మునీరే మళ్ళీ పవర్లోకి వస్తాడో తెలియదు. ఎవరు లేపేస్తాడో తెలియదు. ఎంతమంది లేపారు ఇప్పటికీ పాకిస్తాన్లో? మీకు జుల్ఫికార్ అలీ భుట్టో లేపిండు, జనరల్ జియావుల్ హక్, అంతా మీరు బెనజీర్ భుట్టో. సో ఎవడు ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు లేపేస్తారో తెలియదు, ఎవరిని పవర్ నుంచి తీసేస్తారో తెలియదు, ఎవరిని భూమిపై ఉంచుతారో లేదో తెలియదు. అలాంటి కంట్రీలో ఎవరితో మాట్లాడాలి? హూ ఈజ్ ఇన్ కమాండ్? అసీం మునీర్ కమాండ్ అనుకొని అసీం మునీర్తో మాట్లాడదామా? అసలు అసీం మునీర్ ఎంతకాలం ఉంటాడు? అసీం మునీర్ పోయి అసీం మాలిక్ వస్తాడు, ఎవరికి ఎరక? అలా ఆర్మీలో ఎప్పుడు కూ జరుగుతుందో, ఆర్మీలో ఎప్పుడు తిరుగుబాటు వస్తుందో తెలియదు. సో నోబడీ నోస్ హూ ఈజ్ ఇన్ కమాండ్. సో ఇప్పుడు భారతదేశంతో చర్చలు అంటే ఒక నరేంద్ర మోడీతో చర్చలు, ఓ రాజ్నాథ్ సింగ్తో చర్చలు, ఓ జయశంకర్తో చర్చలు, లేదంటే అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో చర్చలు, లేదంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ హుస్సేన్తో చర్చలు. ఓ పద్ధతి ఉన్నది కదా. సో ఆడ ఎవరితో చర్చ జరపాలి? వాడు ఎవడు చర్చలు జరిపేది? షహబాజ్ షరీఫా, ముల్లా ఉమరా, ముల్లా మునీరా, అసీం మునీరా, లేకుంటే ఇమ్రాన్ ఖాన్తో జైల్లో పోయి చర్చ జరపాలేమో? రేపు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ వస్తాడేమో. షహబాజ్ షరీఫ్తో ఒప్పందం కుదుర్చుకుని ఇమ్రాన్ ఖాన్ వచ్చి కోసి పడేస్తే, లేదు అసలు ఈ షహబాజ్ షరీఫ్కు వాళ్ళ అన్న నవాజ్ షరీఫ్ బయట నుంచి ఆయనే డిసైడ్ చేయాలి. ఎందుకంటే సౌదీ అరేబియా కూడా మొన్న ఈ గొడవలప్పుడు ఈ డీఎస్కలేట్ చేయమని నవాజ్ షరీఫ్ దగ్గరికే పోయింది సౌదీ అరేబియా. ఇప్పుడు నవాజ్ షరీఫ్ పవర్ ఉందా? ఆయనతో మాట్లాడాలా? ఈ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ISI పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించబడ్డాడు అసీం మాలిక్, ఆయనతో మాట్లాడాలా? అసలు వీళ్ళు కాదు ఆ హఫీజ్ సయీద్, మసూద్ అజర్ అసలు డిసిషన్ మేకర్స్. పోనీ వాన్తో చర్చలు జరపాలా? ఎవరితో చర్చలు జరపాలి? ఇది మొదటి క్వశ్చన్. రెండవది, ఎందుకు చర్చ జరపాలి అంటే నిరంతరం భారతదేశంలో మేము ప్రాక్సీ వార్ జరుపుతాం, మీ దగ్గర మేము తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తామంటే టారిఫ్ల పైన చర్చ జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పైన చర్చ జరుగుతుంది, టెర్రరిజం ఎక్స్పోర్ట్ పైన ఏం చర్చ జరుగుతుంది? ఇప్పుడు స్టీల్ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ పైన అమెరికా వాడు సుంకాలు వేశారు, మనం పోయి మాట్లాడతాం, అరే భయ్ మా స్టీల్ మంచిది, నా స్టీల్ మీద ఎట్లేస్తామని. ఇప్పుడు దేని మీద చర్చ జరపాలి? టెర్రరిజం మీద GST వేయాలన్నా వద్దా చర్చ జరపాలా? పాకిస్తాన్తో దేనిపైన చర్చ జరపాలి? అందువల్ల చర్చలు జరపడానికి కూడా సమయం, సందర్భం ఉంటుంది. భారత్ పాక్ల మధ్య బోలెడు సార్లు చర్చ జరిగింది. భవిష్యత్తులో జరగవని నేనేం అనడం లేదు. ఎందుకంటే మనం జనరల్ ముషర్రఫ్తో వాజ్పేయి కరచాలనం చూసాం, నవాజ్ షరీఫ్ నరేంద్ర మోడీల ఆలింగనం కూడా చూసాం కదా. అందువల్ల వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్ వీ డోంట్ నో. ఎందుకంటే జాగ్రఫీ కెనాట్ బి చేంజ్. పాకిస్తాన్ ఈజ్ అవర్ నైబర్, విల్ బి అవర్ నైబర్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ నికృష్టమైన దేశమే మనకు పొరుగు దేశంగా ఉంటుందని ఎవడు ఆపగలుగుతాడు చెప్పండి? ఆపలేం కదా. సో దట్ ఈస్ ద జాగ్రఫీ, యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో లివ్ విత్ ఇట్ కనుక పరిస్థితులు ఎలా ఉంటాయో భవిష్యత్తులో మనం చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ తీసుకోకుండా, పాకిస్తాన్ కనీసమైన హానెస్టీ కూడా ప్రదర్శించకుండా చర్చలకు రమ్మంటే ఏమని చర్చ జరపాలి? సో ప్రాక్టికల్గా జరిగే పనే కాదు కదా.